సంగారెడ్డి పట్టణంలో వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో వాసవి కన్నక పరమేశ్వరి జయంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ నుంచి వాసవి కన్నక పరమేశ్వర ఆలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. జై వాసవి జై జై వాసవి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాసవి కన్నక పరమేశ్వర ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చన, లలిత సహస్ర పారాయణం చదివారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమాన్ని జరిపించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో వాసవి మాత జయంతి. రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యక పరమేశ్వర్ జయంతిని అధికారికంగా ప్రకటించడంతో కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టరేట్ కార్యాలయం సూపరింటెండెంట్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణచందర్, కార్యదర్శి నామభాస్కర్, వాసవి మహాసంస్థాన్ కోశాధికారి జూలకంటి మల్లేశం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పుల్లూరి ప్రకాష్, చందా శ్రీధర్, ఇరుకుల ప్రదీప్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాడ్యం రాధా కిషన్, జూలకంటి బుచ్చిలింగం పాల్గొన్నారు. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. విశ్వజననీ వాసవి మా హృదయ కీర్తి అందుకో, నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో, కలం పారక గలం సారక సేవ వీర్య ప్రోగక, విశ్వజననీ వాసవి మా హృదయ కీర్తి అందుకో. సౌహార్ద ఆర్ద్రత మిండగా స్నేహ దీపం వెలుగగా, సహకార బంధం విరియ విశ్వశాంతికి నిలుతుము, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. జై బల వాసవి మాతాకి జై. ఈనాడు ఆర్య వైశ్యులకు ఎంతో శుభదినం, ఎంతో పర్వదినం. 4500 క్రితం అమ్మ జన్మదినం, 4564 సంవత్సరాల జయంతి సందర్భంగా తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఆర్యవైశ్యులు, గుప్తాలు, శెట్టిలు, బజాజులు, జైన్లు ఇట్లా రకరకాల పేర్లతో వైశ్యులను ఆయా రాష్ట్రాల నుంచి వచ్చుకుంటారు. కాబట్టి జనరల్గా వైశ్యులను కోమట్టని అంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా వైశ్యులలో ఇమిడి ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర అయితే గుప్తా అంటారు, తమిళనాడు అయితే శెట్టిలు అంటారు, మహారాష్ట్ర అయితే బజాజ్ అంటారు, అలాగే జైన్ మతస్థులు ఉన్నారు. ఇట్లా రకరకాల వైశ్యులు కోమట్లలో భారతదేశంలో ఉన్నవారు. వీళ్ళందరికీ ఆర్య వైశ్యుల మనోభావాలకు కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరి మంత్రుల యొక్క అందరి మంత్రుల యొక్క సహకారంతో ఈ తెలంగాణలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాల పండుగగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినందుకు సదా మేము ఆదివాసీలు అందరం కూడా మీ అందరికీ ఎంతో కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తూ ఈ జయంతి పురస్కరించుకొని శ్రీ గౌరవనీయులు శ్రీ దామోదర్ రాజసింహ గారు, మా జిల్లా మంత్రివర్యులు ఈరోజు మా ఆలయంకు వచ్చి వారు పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కూడా అమ్మవారి కృప ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఆయుర్వేదాలు ఉండాలని చెప్పి మనకాలను కోరుకుంటూ ఈ శాఖని క్రీడా శాఖ వాళ్ళకి అలా అంటే యువజన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మేము అభినందన తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా మీకు మీ కుటుంబానికి అమ్మవారి యొక్క దీవెన ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అలాగే ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరించింది. మరి ఆనాటి మహాత్మా గాంధీ నుంచి ఈ రోజు జయంతి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇచ్చింది కాబట్టి మేము ఆ పార్టీకి విధాలుగా మేమందరం అండగా ఉంటామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. నమస్కారం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యుల ఇలవేల్పుగా కులదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. దుర్గాదేవిగా అదేవిధంగా లక్ష్మీదేవిగా అనేక పేర్లతో పిలువబడుతున్న అమ్మవారు ఎన్నో వేల సంవత్సరాల నుండి అనేక రాజవంశాల యొక్క పూజలు అందుకుంటూ ఉన్నారు. వారి అంశాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ప్రస్తుతం ఆర్యవైశ్య కులస్తులు అందరూ అమ్మవారిని ఎంతో పవిత్రంగా చూసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి పేరుతో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఆర్యవైశ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. దీంతోపాటు ఎన్నో రోజుల నుంచి వారికి చిరకాల కోరిక అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలనే కోరికను గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ఆర్యవైశ్య కులస్తులకు కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆర్యవైశ్య కులస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ जयराम नाम निश्या राजकुमारी नामनी मनीष नाम निश्या आया नाम निश्या कुटुंबानां च परिवाराणां हमारा सब भारत ले लेंगे నీ ఫోన్ వస్తుంది. జరిగే చేది అయితే అది అన్ని నేర్చుకోవాలండి. ప్రజలందరినీ అమ్మవారి భక్తులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గోపాలి అందరికీ మరియు వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం
कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात् वासवाय विद्महे कुसुमपुत्र వాసవి మాత జయంతి 4524వ జయంతి సందర్భంగా అందరూ కూడా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. ఒక అమ్మవారి కూడా మనం వేరే ఇచ్చినట్టు అమ్మవారు మనందరికి మంచి ఆశీర్వాదం ఇవ్వాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆశీస్సులు అందజేయాలని ఈ ప్రభుత్వం మరి ప్రకటించడం చాలా సంతోషం. మహిళలకు ఇంకా ఉత్సాహపరుస్తూ మరి ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని మరి అమ్మవారు ఇంకా మంచి ఆశీర్వాదించి ముందుకు నడపాలి. అలాగే మొట్టమొదటి కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మరి పట్టుబట్టి మరి ఈ వాసవి మాత జయంతి రోజు ప్రకటించాలి. మాకు కూడా సమాజంలో మంచి అంటే ప్రభుత్వం తరఫున మాకు కూడా గుర్తింపు రావాలని అడగడం, మరి అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సమైక్యంగా మరి తప్పకుండా అమ్మవారిని మనం మంచి మనసులో కొలవాలి కాబట్టి అధికారిగా ప్రకటించాలని ప్రకటించాను. అందరి తరఫున సంగారెడ్డి జిల్లా తరఫున ప్రభుత్వ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ముందుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.